పేద కుటుంబంలో పుట్టిన తండ్రి ఊహ తెలియకముందే మరణించిన తల్లి కాయకష్టం చేసి పెంచి పెద్ద చేసింది. కష్టపడి చదువుకున్న విద్యాబుద్ధులతో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 పిల్లలు కలిగారు. మధ్యతరగతి కుటుంబం అయినా ఆనందంగా సాగుతోంది. వారి జీవితంపై విధి కన్నేసింది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడ్డాడు ఆ భాగ్యుడు. డాక్టర్ వద్దకు వెళ్ళగానే పిడుగులాంటి వార్త. అతని 2 కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు నిలబడవని డాక్టర్ చెప్పడంతో గుండె జారిపోయింది. ఆ బాధితుడికి ఆసుపత్రిలోనే కుప్పకూలిపోయాడు. ఓవైపు ఖర్చుతో కూడిన వైద్యం, మరోవైపు కిడ్నీ మార్పిడి యత్నం. 2 ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాడు. కట్టుకున్న భార్య భర్తను బతికించుకునేందుకు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరించలేక దాతలను అభ్యర్థిస్తున్నారు. ఇతని పేరు సుధాకర్. గుంటూరు నగరంలోని సంజీవ నగర్ కు చెందిన సుధాకర్ పేద కుటుంబంలో పుట్టిన కష్టంతో కలిసి జీవించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి కాయ కష్టం చేసి డిగ్రీ వరకు చదివించింది. తల్లి కష్టంతో డిగ్రీ వరకు చదివిన సుధాకర్ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. 2 పిల్లలు కలిగారు. ఉన్నంతలోనే కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలో సుధాకర్ జీవితాన్ని విధి వెక్కిరించింది. నీరసంగా ఉండడంతో డాక్టర్ను సంప్రదించాడు సుధాకర్. వైద్యుల పరీక్షల్లో సుధాకర్ 2 కిడ్నీలు పాడయ్యాయని తేలింది. ఈ విషయం చెప్పడంతో ఆసుపత్రిలోనే కుప్పకూలిపోయాడు సుధాకర్. ఈ విషయం తెలియడంతో భార్య కన్నీరు మున్నీరైంది. అసలు మద్యం పొగ కూడా తాగే అలవాటు లేని తనకు ఎలా కిడ్నీలు పాడయ్యాయో తెలియక మనోవేదన పడ్డాడు సుధాకర్. తన కుటుంబానికి ఉన్న ఏకైక దిక్కు తానే అని, ఎలాగైనా కాపాడాలని వైద్యులను వేడుకున్నాడు. త్వరితగతిన ఆపరేషన్ చేసి కిడ్నీలు మార్చాలని, లేదంటే ప్రాణం కాపాడడం కష్టమని చెప్పారు. అందుకు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో డీలా పడ్డాడు. కిడ్నీ దానం చేసి తన భర్త ప్రాణం కాపాడుకునేందుకు భార్య సిద్ధమైంది. వైద్యులు టెస్ట్ చేసి భార్య కిడ్నీ గ్రూప్ సరిపోతుందని, మార్పిడికి అయ్యే ఆపరేషన్ ఖర్చుకు డబ్బు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు సుధాకర్. ఎవరైనా దాతలు తనకు సహాయం చేస్తే తన ప్రాణాలు నిలుస్తాయని, తనకు ప్రాణభిక్ష పెట్టాలని దాతలను అర్థిస్తున్నాడు కిడ్నీ బాధితుడు సుధాకర్. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని బతుకుతుంటాం. నాకు 2 పిల్లలు. నాకు కనీసం సిగరెట్ అలవాటు కానీ మందు అలవాటు కూడా ఏమీ లేదు. తెలియకపోవటం వల్ల హై బీపీ వల్ల నా 2 కిడ్నీలు పోయాయని డాక్టర్ గారు చెప్పారు. అప్పటి నుంచి నా కుటుంబం దీనావస్థలోకి వెళ్ళిపోయింది. చెల్లెలు ఇంట్లో తలదాచుకొని ఆమె పెట్టే తిండి తింటూ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుతూ ఉంటున్నాను. డయాలసిస్లకు కూడా బాడీ పూర్తిగా ఇదైపోతుంది, బాడీ కృషించిపోతుంది. మరి చిన్న వయసే కాబట్టి డాక్టర్ గారు కిడ్నీ మార్పించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కిడ్నీ అయితే నా భార్య రూపంలోనే ఉంది. నాకైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 7 లక్షల ఖర్చులకి నేను భరించలేను. నేను కిడ్నీ మనసున్న దాతలు ఎవరైనా సరే నా కుటుంబం పట్ల జాలిపడి మాకు ఏదైనా సహాయం చేస్తే కిడ్నీ మార్పించుకొని నా కుటుంబాన్ని మళ్ళీ నేను నిలబెట్టుకుంటాను. దయచేసి నాకు సహకరించండి దాతలు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని సుధాకర్ ఆసుపత్రిలోనే తలదాచుకుంటూ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పాకులాడుతున్నాడు. ఎవరైనా దాతలు తనకు సహాయం చేసి ప్రాణాలు కాపాడాలని అర్థిస్తున్నాడు సుధాకర్. మనసున్న దాతలు తోచిన సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడాలని సుధాకర్ భార్య వేడుకుంటోంది. 2 పిల్లలతో కనీసం మందులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు దయచూపాలని కోరుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఆపరేషన్ చేయాలి లేకపోతే చనిపోతాడని చెప్పారు. మేము ఎంతో ఆవేదన చెందాము. తర్వాత మేము టెస్టులు చేయించుకున్నాము. దాతలు సహాయం చేసిన డబ్బులతో నా కిడ్నీ మ్యాచ్ అయ్యింది. ఆపరేషన్ చేయాలంటే చాలా 5 లక్షల దాకా అవుతుందన్నారు. మాకంత ఆర్థిక స్తోమత లేదండి. 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా భర్త బతికితే మేము మా కుటుంబం బతికినట్టే. నేను కిడ్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానండి. ఎవరైనా మనసున్న దాతలు సహాయం చేస్తే కుటుంబం నిలబడిద్ది. పిల్లల్ని చదివించుకుంటాం. చిన్నపిల్లలు మనసున్న దాతలు సహాయం చేయండి. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. జెమినీ టీవీ ద్వారా మీకు మనవి చేసుకుంటున్నానండి. సమాజంలో ఎందరో మనసున్న సహృదయులు తోచిన సాయం చేస్తే కళ్ల ముందే కిడ్నీ రోగిగా ఉన్న సుధాకర్ ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న సుధాకర్ దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. సుధాకర్ కిడ్నీల మార్పిడి ఆపరేషన్ కు సహాయం చేయాలనుకున్న దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553232777. బ్యాంకు అకౌంట్ నంబర్ 308562973739. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, IFSC కోడ్ 1014. అరుందల్పేట బ్రాంచ్, గుంటూరు.